hate you. Vaishu, I love you. Where are you going? Listen to me. Sorry bro, I hate love. I love you, Dimple. సారీ, నాకు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయింది. Hey Prema, I love you. నేను నిన్ను ప్రేమించట్లేదు, ఎందుకు విసిగిస్తున్నావు? నీ పేరులోనే ప్రేమ. ప్రేమించడానికి ఏ? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కాదా? Why? బ్రదర్, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. చూడు, అక్కడ బైక్లో వస్తున్నాడు, అతనే నా బాయ్ ఫ్రెండ్. Oh my dear Prema, I miss you. Hi Chandani, मैं तुमसे प्यार करता हूँ. मेरे को ऑलरेडी बॉयफ्रेंड है. Swarapa, I love you. నేను నిన్ను ప్రేమించలేను. ఎందుకు? ఐ హేట్ యు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కదా. నా వెంట పడకు, చెప్పకు నాకు. లేదు స్వరూప, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు. అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి సెట్ అవ్వదు. అందుకే మన ఇద్దరికి కూడా మ్యాచ్ అవ్వదు. సో ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. మీ ఫ్యామిలీతో నేను మాట్లాడతాను స్వరూప. నా మనసులో నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇదేనా నీ చివరి మాట? ఐ లవ్ యూ హయాతి. బెటర్ టు ఫైండ్ సమ్వన్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. I like you so much, but if you want to marry me, then you should convince my husband. దీని ఇంగ్లీష్ తగలయ్యా. వీడి పేరు విజయ్, ముద్దు పేరు బ్లాక్. ప్రేమించి పెళ్లి చేసుకోవాలంది వీడి కల. ఇప్పటికి 90 మంది అమ్మాయిలకి ఐ లవ్ చెప్పాడు. చెప్పిన ప్రతి అమ్మాయి మనోని రిజెక్ట్ చేసింది. మీరే చూశారుగా. అలాగని రిజెక్ట్ చేసిన అమ్మాయిని పట్టించుకోడు, మళ్ళీ కెలకడు. అదే మనడుకున్న గుడ్ హ్యాబిట్. మనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉంది. ఇంతమంది రిజెక్ట్ చేసినా కానీ ఐ లవ్ చెప్పడం మాత్రం మాండు. ఎందుకంటే మనోడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడుగా, ఐ లవ్ చెప్తూనే ఉంటాడు కనెక్ట్ అయ్యేంతవరకు అమ్మాయి. ఈ అమ్మాయి పేరు జ్యోతి. 1 year నుంచి తెగ ట్రై చేస్తున్నాడు బ్లాక్ కార్డ్ ఐ లవ్ చెప్పడానికి. ఎప్పుడైనా చెప్తా లేదు, చూద్దాం. సారీ అండి. लड़की पसंद आ गया रे, एक बार विजिल मारेंगे. ఏంటి విజిలేస్తున్నావు? నీ పేరు తెలుసుకున్నాను. ఎందుకు చెప్పాలి? చెప్పను. నీ పేరు నాకు తెలియదు. నీ అడుగులు అడిగే వస్తున్నాను. ఒక్కసారి వెనక్కి చూడవే మై డార్లింగ్. తిరగవా? వెయిట్ బేబీ. ఏంట్రా మళ్ళీ విజిలేస్తున్నావు? పేరు చెప్పొచ్చు. నేనెవరో నీకు తెలుసా? కోర్తి. నేను విజిల్ ఆపాలంటే నీ పేరు చెప్పాల్సింది. ఏంటి నువ్వున్న స్టేటస్ ఏంటి? అందరూ చూస్తున్నారు. ఒక్కసారి విజిలేసాను, చంప పగులుతుంది. మీ పేరు? ఓకే, నా పేరు జ్యోతి. హే జో. జో ఏంట్రా జో? నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? లవ్. జ్యోతి 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 వీడికి ఇలా చెప్తే వినేలా లేడుగా. నా వెలిగించావే జ్యోతి. బ్రదర్, నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు, కావాలంటే చూడు. ఇప్పుడే కదరా వెలిగించమని చెప్పాను, ఇది అప్పుడే ఆర్పేసి వెళ్ళిపోతుందండి. 1 yearలో ఈ 1 side లవ్ స్టోరీ చాలా అద్భుతం. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఐ లవ్ చెప్పాడో బ్లాక్ గా రిజెక్ట్. 97 లవ్ స్టోరీ కూడా ప్లాప్. ఐ లవ్ యూ. నువ్వు ఫోన్ పెట్టారా?
ఏంటి ఇంకోసారి చెప్పవా? నాకు వినపడలేదు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పవా? ఐ లవ్ యూ. ఇంకోసారి చెప్పవా? ఐ లవ్ యూ రా. ప్రేమించే అబ్బాయికి దెబ్బ తగిలినప్పుడు ప్రేమతో గాయాన్ని మనపాలి, కానీ ఇది నేను ఇవ్వను. నిన్ను ప్రేమించడమే ఎక్కువ, మళ్ళీ స్కార్ఫ్ ఇవ్వాలా? ఆ మట్టి తీసుకొని పెట్టుకో, తగ్గిపోతుంది. హలో బ్రదర్, ఖర్చీఫ్ ఇస్తారా? తన బ్లడ్ కారుతుంది. సారీ, రోడ్డు మీద రాయి కనపడితే బౌలింగ్ వేయడం అలవాటు నాకు. మీరు బౌలింగ్ వేసారు, నేను బౌల్డ్ అయ్యాను. 1 సెకండ్, సారీ. రాయి తగిలితే తగిలింది. నా లవర్ క్యారెక్టర్ అంటే తెలిసి వచ్చేలా చేసింది అమ్మాయి. కార్ దగ్గర స్టైల్గా నిలబడి ఏం మెటకరిస్తున్నావే గుడ్లు. అడిగితే స్కార్ఫ్ ఎందుకు అవ్వలేదే? హే ఆ పాపు, ఒకసారి చెప్పడమే ఎక్కువ, మళ్ళీ చెప్పాలా? చెప్పావులే, నీ మోహన్కి నేను ప్రేమించడం ఎక్కువ అని. మరి ఎందుకు ప్రేమించావే? టైం పాస్ కోసం. టైం పాస్ కాకపోతే పల్లీలు తిను. ఎవడ ప్రేమించమన్నాడు నన్ను? యాదవ్ మోహన్ నువ్వు. ఏంటి ఎద్దవస్సులు? అసలు మ్యాటర్ ఏంటో చెప్పు కర్రోడా. అసలు మ్యాటర్ ఏంటో చెప్పాలా? నువ్వు నాకొద్దు, నీ ప్రేమ నాకొద్దు. దుబే కర్రదానా. నీ అందానికి నేను నీకు పడటమే ఎక్కువ, ఇంకొకళ్ళంటే కష్టమేమో, ఆలోచించుకో. అబ్బో, ఇదేరా ప్రపంచంలో 101 జిల్లాలకి పెద్ద ఐశ్వర్య రాయి. కర్రె మొక్కం నువ్వు పోవే. నీలాంటి వాళ్ళు క్యూలో 100 మంది నిలబడతారు నా కోసం, ఓకే? ఏరే ఏరే 100 మంది ఏరే. రే కర్రదవా, కర్రదానా. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, బ్రేకప్. అదోబే. తనకు తానుగా వచ్చి ఈ బ్లాక్ గార్డ్ లైఫ్లోకి ఈ 98 అమ్మాయి తనకు తానుగా వెళ్ళిపోయింది. ఎందుకంటే బాగా పిండేసుకున్నట్టుంది, పిండేసుకుని వెళ్ళిపోయింది. అంతేగా అమ్మాయిలు. ఇంకా అరే పదరా పదరా, స్పైసీ ఆగు. నేనే వెళ్ళట్లేదు, ఆగు. పదా ఆగు జాను, ఆగు. అమ్మయ్యా. అరే స్పైస్ కా ఈ మధ్య నువ్వు దున్నపోట్లా తయారవుతున్నావు. దిష్టి పెట్టగా దిష్టి మాట్లాడతాను. దిష్టి పెట్టట్లేదురా, మేకప్ పిల్లలా చాలా ముద్దొస్తున్నావు. అయితే ముద్దు పెట్టవా? జాన్ ముద్దు పెట్టవే. చేత్తో పెడుతున్నావేంటే? నీ లిప్స్ తో బొగ్గ పైన పెట్టవా, చాలా బాగుంటది. తర్వాత పెడతాలే. जान चुम्मा दे वो, चुम्मा ना दिए तो मैं घर को जाऊंगा. जान జాగింగ్ చేస్తున్నా, మరీ చేస్తా ఆగరా నీకు. సారీ అండి, చూసుకోలేదు. హలో మిస్, ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. నిద్రమత్తు పోలేదా? చూడగానే ఐ లవ్ యూ చెప్తావేంట్రా? ఈ క్షణం నా బ్రెయిన్ ని ఆలోచనలో పడేలా చేసి, నా మనసుని కోరుకునేలా చేసి, అందుకే చెప్పాను ఐ లవ్ యూ. హే పార్క్ అమ్మాయి. హలో, హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఇదేంటి నన్ను గుర్తుపట్టలేనట్టుంది. రండి, డ్రాప్ చేస్తాను. మీరెవరు? నిన్న పార్క్లో ప్రపోజ్ చేశాను కదా. ఓ, మీరేనా నిన్న నాకు పార్క్లో ప్రపోజ్ చేసింది? అవును నేనే అండి, రండి డ్రాప్ చేస్తాను. ఆహా, మళ్ళీ ప్రపోజ్ చేస్తారా ఏంటి? లేదా అలా ఏం చేయనండి. ఐ లవ్ యూ చెప్పని నీడు మాట మీద నిలబడాలిగా, కానీ ఈడేం చేశాడు చూడండి ఒకసారి. హలో మిస్, ఐ లవ్ యూ. చెప్పనని చెప్పి ఐ లవ్ యూ చెప్తావేంట్రా? ఇదేనా నీ క్యారెక్టర్? ఇలాంటి పండు ఎస్ ఆర్ నో చెప్పవా? నో. థ్యాంక్ యూ. ఎందుకు? నిన్నలా కాకుండా ఈరోజు నో చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నేను
నేను ఇంకా అమ్మాయిని ట్రై చేసుకోవచ్చు. ఎంతమంది అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పుంటావు ఇలా? నీతో కలిపి 99 మంది రిజెక్ట్ చేశారు నన్ను. నీ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిరా. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? నో, లవ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. లవ్ అంటే ఇంట్రెస్ట్ లేని ఈ అమ్మాయి మన బ్లాక్ కార్డ్తో ఏముందో తెలుసా? టుమారో ఈవినింగ్ డేట్కి వస్తావా? ఈరోజు నేను కొంచెం బిజీ, రేపు ఈవినింగ్ అయితే ఓకే. యోగా చేస్తుంటే ఎందుకు వచ్చేవారా ఇక్కడికి? ఏం చూస్తున్నారా స్పైస్గా? కాసేపు చేయవే, అలాగే చేస్తూ ఉంటాను. చాలా గమ్మత్తుగా ఉంది. ఒళ్ళు బాగా బలిసిందిరా ఈ మధ్య నీకు. వదిలే. అయ్యి బాబోయ్, వస్తావా యోగా చేసేటప్పుడు? मैं कुछ भी नहीं देखा, तुम्हारा चेहरा देखा तो क्या बात कहते हैं? నీకు తెలుసుగా జాన్ నేనేం చూశాను. వదిలే జాన్, ఇవన్నీ నాకు మామూలే కదా జాన్. నిన్ను ఈడు వీడి నాన్ సింక్ డైలాగ్ అవి చూడ్డం. थोड़ा ऊपर खींचो यार मेरा जान. ఇంకా చూడ్ బే. అబ్బా, కింద షట్టర్ క్లోజ్ హై, మరి పైన मुंह से एक बात भी सही नहीं आता पागल. ఏంటి ఇవన్నీ అండర్వేర్ వేసినప్పుడు వదిలేసాను. తెలీదా నీకు? ఏ చల్ హట్ పాగల్. ఏ జాన్, ఐ లవ్ యు జాన్. అడవి దున్నలా ఉన్నావు. నిన్నెవరైనా లవ్ చేస్తారా? నువ్వు పూజ ఎక్కితేవు, మరి నువ్వు నీ ఆన్సర్ ఫేసు నువ్వు. ఉన్నది ఒకటే చింతకి, ఇది ఒకటే, అలా తన్నేస్తే ఎలా? ఏ స్పైసీ, నేను చూస్తుంటే నాకు లవ్ ఫీలింగే రావట్లేదురా. గలీజ్ కు బ్రాండ్ అంబాసిడర్ వీడేనేమో. చీ ఎదవా. ఏ నీ అబ్బా పగిలిపోద్ది నీకు. దీనమ్మ టాప్ టు బాటం ఎక్కడా కానీ నచ్చలేదు. ఇది నన్ను ఐస్కాంతంలా లాగేస్తుంది. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ గుండెనుగుల మీద పడిపోకురా. మీ గుండెనుగు? యూ వైట్ పిగ్. రావే నా పూసల చిత్రాంగి, పచ్చడి దంచేసినట్టు దంచేస్తా. రేయ్ పక్కెళ్ళు. జాన్ మేరా దిల్ కా ధడ్కన్ కానిచ్చేద్దామా? టూ మచ్ లేట్ యా. అబ్బా రేయ్ స్పైస్ గా, ఈ ప్రేమ దోమ నాకు ఇంట్రెస్ట్ లేదురా. ఫ్రెండ్ గా ఉండు, ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. ఓకే ప్లీజ్ ఇలా నన్ను ఇబ్బంది పెట్టకు. ఫ్రెండ్స్ ఓకే. వెళ్ళరా జాన్, వెళ్ళరా. లో వద్దు, హనీమూన్ ఓకేనా? చీ పంది ముఖమడా, ఇంకా మారవారా? తొమ్మిదో అమ్మాయి ప్రేమను పంచడంతో పాటు మనోడిపైన రుబాబ్ చేయడం స్టార్ట్ చేసింది. మనోడు కాలింది, అందుకే తిరగబడ్డాడు. నేను లవ్ చేస్తున్నప్పుడు నేను చూస్తున్నా, కమాండింగ్ చేస్తున్నావు అంటే ఏంట్రా కమాండింగ్ అంటున్నావు? ఏంట్రా నోరు లేగుస్తుంది? ఏబిసిడి ఆప్షన్ లేవురో నీకు, ఉన్నది నేనే, ఒకే ఆప్షన్, అది నేనే. అబ్బో, ఇలా చీరకట్లో పద్ధతిగా ఉంటే నా లైఫ్లోకి చేతి వచ్చింది అనుకున్నాను. ఇలా చీరకట్లో సూర్పనక్కవై వస్తావని అస్సలు ఊహించలేదే. రేయ్ మాటలు మంచిగా రాని. ఏంటే మంచిగా మాట్లాడేది నీతో?
గంపడి ముక్కు నువ్వు, చేమకుట్టినట్టు పెదాలు వాపు నువ్వు, నీ ఫేసు. రేయ్ నీ అబ్బా ఆపే ఇంకా. ఇలాగే కాసేపు ఉంటే పెదాలు కొరికేస్తా. అసలే రాముళ్ళ ఉన్నాన్ని కృష్ణుల్లా చేసావే. ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? చాలా ఓవర్ అయ్యావు. ఇంకా నీతో బ్రేకప్. నువ్వు బ్రేకప్ అయితే నేను బ్రేకప్ పోవే. పోరా. ఇది డేట్ అన్నప్పుడు దీని క్యారెక్టర్ బ్యాడ్ అని డిసైడ్ అవ్వాల్సింది. తప్పు చేశాను. బ్లాక్ గాడికి తెలియని విషయం ఏంటంటే బీజా కార్ చూసి బీటేసిందని ఇది తెలియకపోవడం. అది కాళ్ళు తిరగాలనుకుంది, తని సరదా తీరింది, ఈడు దోలా తెచ్చేసింది. సారీ. ఆ రోజు నన్ను రాయితీ కొట్టింది మీరే కదా? బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఎలా ఉన్నారు? యా ఓకే ఫైన్. వైట్. మీ పేరు వైటా? అది నా నిక్ నేమ్. నా పేరు బ్లాక్. బ్లాకా? నా నిక్ నేమ్ అది. నా పేరు బ్లాక్ ఓకే, సూటబుల్ అనిపిస్తుంది. కానీ మీ పేరే వైట్ అంటే నాకెక్కడో తేడా కొట్టేస్తుంది. సెకండ్ ఆగు. ఇది నా హార్ట్, ఇది నీ హార్ట్. మన రెండు హార్ట్లు కలిస్తే మన ప్రేమ. Will you marry me? ఏంటండి బాబు, మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఎంత బాధలో ఉన్న చిన్నపిల్లలు ఆటలు నవ్వులు చూస్తే ఆ బాధలన్నీ చిటికలో మాయమైపోతాయి. అవునండి, మీరు చెప్పింది నిజమే. హే హాయ్. హాయ్. ఎప్పుడొచ్చావు? పిల్లిలో వచ్చి వింటున్నావు? మీరు ఆ పిల్లల ఆటలు చూసి మురిసిపోతున్నప్పుడు. ఏంటి అమ్మాయి ఇలా చూస్తుంది అనుకుంటున్నారా? మన బ్లాక్ గార్డ్ లవర్స్ కాబట్టి ఇలా చూస్తుంది ఈ పిల్ల. మీ ఇద్దరు లవర్స్తో బ్రేకప్ అయిందా? అవును. వాళ్ళు వేరే వాళ్ళతో తిరుగుతున్నారండి. అవును. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? శ్రీకృష్ణుని అందరూ ఇష్టపడతారు, కానీ ఆయన కలర్లో నన్ను మాత్రం ఎవ్వరు ఇష్టపడరు. మీరు జోకులు బాగా వేస్తున్నారు. నీ నవ్వు చాలా బాగుంది, పాలలో చక్కెరలాగా. నవ్వు తీయగా ఉంటుందా? కొంతమంది నవ్వుతే తీయగా ఉంటుంది. చక్కెర బాగా కలుపుతున్నారు. ఇంతకీ మీ పేరేంటి? విజయ్. రష్మిక. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఇంట్లో జాబ్ అని చెప్పి బయట అమ్మాయిలు లేనేస్తుంటారు. అలా అబద్ధం చెప్పడం తప్పు కదా? తప్పే కానీ ఏం చేద్దాం, మా అబ్బాయిలకున్న జబ్బే అది. అయినా ముందు అమ్మాయిలు తర్వాత జాబ్ అని లక్ష్యంతో బతికేస్తాం. అరే బాసు, జాబ్ లేనప్పుడు ప్రేమిస్తే అది పెళ్లి దాకా వెళ్తుందని చెప్పలేం. అదే జాబ్ ఉన్నప్పుడు ప్రేమిస్తే ఖచ్చితంగా పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి వరకు వెళ్ళొచ్చు.
ఇంత బాగా చెప్పి అమ్మాయి దొరకడం నా అదృష్టం. ఈ అమ్మాయిని మిస్ చేసుకోకూడదు. దేవుడి ఈ అమ్మాయిని ఫిక్స్ చేసి. ఏంటండి బాబు మీలో మీరే నవ్వుకుంటున్నారు? అదేం లేదు, మా నాన్నమ్మ కూడా ఇలాగ ఉపదేశాలు ఇచ్చేది, అందుకే. వెళ్దామా? యా షూర్. ఐ లవ్ యూ. ఈ పువ్వు నీ చెవులో పెట్టుకో. రష్మిక, ఫస్ట్ నువ్వు జాబ్ తెచ్చుకో, ఆ తర్వాత లవ్ చేస్తా. హాయ్, ఏంటి జాబ్ తెచ్చుకున్నావా? థ్యాంక్ కంగ్రాట్స్. యూ. రష్మిక, జాబ్ తెచ్చుకుంటే అది చెప్తా అన్నావు. ఏంటది? ఐ లవ్ యూ. ఎందుకు చెప్పాలి? జాబ్ తెచ్చుకుంటే ఐ లవ్ యూ చెప్తే మాట ఇచ్చావు కదా. ఆపు. ఎలక్షన్ ముందే రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి మర్చిపోతున్నారు. నేను మర్చిపోవడంలో తప్పు లేదు కదా. కష్టపడి జాబ్ తెచ్చుకున్నా నీకోసం. ఎవరి కోసం తెచ్చుకున్నావు? నీకోసమే కష్టపడి. నీకోసం, నా కోసం, మన ఫ్యామిలీ కోసం తెచ్చుకున్న జాబ్. మన ఇద్దరి కోసమా? సరే, తొందరలో పెళ్లి చేసుకుందాం. మీ ఇంట్లో ఒప్పించు, మా ఇంట్లో ఒప్పించు. ఎందుకంటే మా అమ్మ నాకు నచ్చితేనే చేసుకుంటా నిన్ను పెళ్ళి. ఓకే, బాయ్. ఒప్పిస్తే చేసుకుంటావు పెళ్ళి? ఓయ్, నీ నెంబర్ చెప్పవా? ఓకే, అలాగే చెప్తా, రాసుకో. జూలై, మే, జూన్, సెప్టెంబర్, జనవరి, ఏప్రిల్, మార్చ్, జూలై, అక్టోబర్, ఆగస్ట్. నాకైతే నీ నెంబర్ అర్థమైపోయింది. ఇప్పుడే మిస్టర్ కలుస్తా చూడు. రీజనింగ్ లో టాపర్ ఇక్కడ. ఓ, ఏమర్థమైందో? సర్లే చూద్దాం. ఏంటి ఈడు తెగ ట్రై చేస్తున్నాడు. ఓకే, అర్థం కానట్టుంది, చెప్తే రాసుకో. జూలై, మే, జూన్, సెప్టెంబర్, జనవరి, ఏప్రిల్, మార్చ్, జూలై, అక్టోబర్, ఆగస్ట్. వెరీ ఇంటెలిజెంట్. నన్ను ఎందుకు ప్రేమించట్లేదు? కారణం చెప్పు. కారణం అంటే నువ్వంటే ఇష్టమే, కానీ నీ మీద ప్రేమ లేదు. ఇష్టానికి ప్రేమకి తేడా ఏంటి చెప్పవా? ఇష్టం అనేది పరిస్థితుల అనుకూలంగా మారుతుంది, కానీ ప్రేమ అనేది ఒక్కసారి ఇక్కడ పుడితే జీవితాంతం ఇక్కడ ఉండిపోతుంది. నేను బ్లాక్గా ఉన్నానని నన్ను ప్రేమించలేదా? హే, అలా ఏం అనుకోలేదే. నువ్వంటే ఇష్టమే, కానీ నీ మీద లవ్ ఫీలింగ్స్ లేవు. నిజం చెప్పు. నిజమే చెప్తున్నా. అమ్మా, వస్తున్నా. బాయ్. ఇది పడుతుందా నాకు? బాబు, కొంచెం తొందరగా తీసుకెళ్ళవా హాస్పిటల్కి? సారీ సారీ సారీ. అమ్మా, నువ్వేంటి ఇక్కడ? ఏంటి అలా చూస్తున్నారు? రష్మిక అక్కయ్య అమ్మ. సరే మీరు వెళ్ళండి, నేను వస్తున్నా హాస్పిటల్కి. వైట్, నువ్వంటే ఇష్టం లేదని చెప్పిన తర్వాత 1 month బ్లాక్ గాడు అలా సైలెంట్గా ఉండిపోయాడు, ఏ అమ్మాయికి ఐ లవ్ చెప్పకుండా. అప్పుడు ఒక్కరోజు ఈ బ్లాక్ గాడికి హలో, చెప్పు రష్మిక. వస్తాను, ఇంట్లో ఉన్నాను. 2 hours తర్వాత బయలుదేరుతాను. ఓకే, వచ్చేస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. హలో బ్రో, కొంచెం కార్ తీయండి, అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. హే బ్రో, కార్ తీయండి. హే బ్రో, కార్ తీయండి. హే బ్రో.
వీడి అబ్బాయిడి కొందు ఇప్పుడు పుంగి పగిలిపోద్ది వీడికి. 5 minutes అన్నావు, 5 hours అయింది. అరే వచ్చేసినా కదా, తీస్తున్నా నాకు. ఏం వర్క్ వెళ్ళావు కదా భయ్యా? రైట్. రే ఎక్కడ లాకెళ్తున్నావురా? రే ముందు పోలు వెనక నీ కారు అర్జెంట్గా లవర్ దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలరా? ఇలా నెంబర్ పెట్టి దొబ్బించుకో. నన్ను ప్రేమించలేదంది, మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పి ఒప్పించానంటుంది. ఎందుకై ఉంటుంది? ఆహా అందుకా. మీ అక్కకి డెలివరీ విషయంలో హెల్ప్ చేసానని మీ నాన్న ఒప్పించావా? లేకపోతే నా మీద ప్రేమ పుట్టుకొచ్చి మీ నాన్న ఒప్పించావా? ఎందుకంటే చాలితో కూడిన ప్రేమ నాకు వద్దు. నీ మనసు నుంచి పుట్టుకొచ్చే ప్రేమే నాకు కావాలి. నా కళ్ళల్లోకి చూడు, జాలితో కూడిన ప్రేమ కనిపిస్తుందా? మనసులోంచి వచ్చిన ప్రేమ కనిపిస్తుందా? ఏం మాట్లాడుతున్నావురా? నా ప్రేమ నువ్వు ప్రేమించేదానికన్నా 100 రెట్లు ఎక్కువ. ఆ 100 రెట్ల ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది సడన్గా? సడన్గా ఏంట్రా? నువ్వు అనుకుంటున్నట్టు నిన్ను జాలితో ప్రేమించట్లేదు. నిన్ను 1 month నుంచి ఫాలో అవుతున్నా. ఎందుకో తెలుసా? 2 అమ్మాయిలతో బ్రేకప్ అయ్యా, 3rd person నన్ను చూస్ చేసుకున్నా. ఎలా నమ్మాలి నిన్ను? అందుకే నిన్ను ఫాలో అయ్యాను ప్రతిరోజు. అప్పుడే నాకు అర్థమైంది, తప్పు నీలో లేదు, నీతో బ్రేకప్ అవుతున్న ఆ అమ్మాయిల్లో ఉంది. అప్పుడే నేను లవ్ చేయడం స్టార్ట్ చేశాను. నిన్ను నీకన్నా 100 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మా నాన్నతో చెప్పాను, ఒప్పించాను. ఐ లవ్ యూరా. హే ఏం చేస్తున్నావు? ఇవన్నీ ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత, సరేనా? ఎన్నాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అనుకున్నాను, కానీ నా గురించి ఎంక్వైరీ చేసి నాకు ఇంత దగ్గర అవుతావు అనుకోలేదు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.